మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఈ సంవత్సరం చాలామంది రైతులకి మీకు తెలుసు రైతులు అవి కూడా ఇచ్చాను. ఉన్న వాళ్ళలో అంటే పోయిన సంవత్సరమే తక్కువ వేశారు అనుకుంటే, బట్ వేసినా కానీ పంట బాగా వచ్చింది. బట్ రేట్ లేకపోవడం వలన ఈ సంవత్సరం తగ్గించారు. ఈ తగ్గించిన వాళ్ళలో ఎక్కువగా 50% మంది డ్రాప్ అవుట్ అయిపోయారు. చిన్నకారు రైతులు డ్రాప్ అవుట్ అయిపోయారు. ఇక ఉన్న వాళ్ళలో కొద్దిగా సేమ్ వెళ్ళకుండా రైతులు, సో ఆశపడి వేద్దామనుకున్న రైతులకు మాత్రమే కొంచెం ముందంజగా ఉన్నారు. వాళ్ళు మాత్రమే మన కంపెనీ అయినా ఏ కంపెనీ అయినా మన ఛానల్ తరపు ఏ ఛానల్ తరపు నుంచి అయినా బుక్ చేసుకోవడం జరిగింది. సో ఈ బుక్ చేసుకున్నారు. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి అనేది మీరు ప్రతి ఒక్కరు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ప్లాన్డ్గా క్లియర్గా మీరు వెళ్ళగలిగితేనే, అంటే తక్కువలు ఎక్కువ పెట్టుబడి తీయగల వెరైటీలు ఎంచుకొని ఆ దిశగా మనం ప్లాన్ చేసుకొని చేయగలిగితేనే సేఫ్ జోన్లో ఉంటారండి. ఈ సంవత్సరమే కాదు, ఇక రాబోయే సంవత్సరాల్లో కూడా ప్రతి రైతు మంచిగా కాసేయి, ఎర్లీగా కాసేయి, ఏ విధమైన నష్టాలు మనకి రాకుండా తప్పకుండా సేఫ్ జోన్లో ఉండే వెరైటీలు మాత్రమే ఎంచుకొని ఆ దిశగా ప్లాన్ చేసుకొని చేస్తేనే భవిష్యత్తులో మిరప వేయాలి, లేకుంటే లేదు. సో అందులో భాగమే నేను చెప్పుకుంటూ వచ్చానండి. బైరోపీ నేను మెగా క్రాప్ సైన్స్ నుంచి ఈ వెరైటీ చెప్పాను. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టాపెస్ట్ తేజ. కారణం ఏంటంటే ఇది వైరస్ను బాగా తట్టుకుంటుంది, అలాగే కాపు దగ్గర ఉంటుంది. చాలామంది తీసుకున్నారు, కంపెనీ నుంచి మనం పంపించాము. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్గా మీరు పెట్టుకోవచ్చు అండి. ప్యాకెట్ రేటు కూడా 700 ఉంటుంది. మీకు నమ్మకంగా మీరు వేసుకునే ఎకరానికైనా నమ్మకంగా కాయగల వెరైటీ నెంబర్ 1 అండి ఇది. కారణం ఏంటంటే మీకు చెప్పాను, ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను, చూశారు. ఇది మనకి జర్మినేషన్ కూడా 100%లో 99% జర్మినేషన్ కూడా ఉంది ప్రజెంట్. ముందు నాటిన వాళ్ళకి బాగానే ఉన్నాయి. నేల మీద నాటిన వాళ్ళకి 80% వచ్చింది, నెట్లో నాటిన వాళ్ళకి 99% వచ్చింది. అలాగే ఇది మనకి వైరస్ని తట్టుకోవడంతో పాటు దగ్గర కాపు, అలాగే మనకి తక్కువ టైంలో ఎక్కువగా దిగుబడి వచ్చేది, ఎర్లీ క్రాపు. అలాగని పచ్చికాయ లైట్ వైట్లో ఉండదు, ఫుల్ బ్లాక్లో ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే తాలే అవకాశం ఉండదు. ముందు వేసుకున్నా, కొద్దిగా లేట్గా వేసుకున్నా దిగుబడి పెరగాలంటే ముందే వేసుకోవాలి. 40 రావాలంటే కొంచెం గత సంవత్సరం కానీ ఇప్పుడు ఒక 20 రోజులు 30 రోజులు ముందు వేసుకుంటేనే మనకి దిగుబడులు పెరుగుతాయి. అందులో భాగమే మనకి బైరోబీ9. దీనితో పాటు మనకి వేద డబల్ 9 కూడా ఉంది. వేద డబల్ 9 కూడా తక్కువ భూములు, అంటే చౌడు భూములు, చలక భూములు, గలస భూములు, తేలికపాటి నేలలు, అటువంటి నేలలకి వన్ ఆఫ్ ద బెస్ట్ అండి వేద డబల్ 9. ఎర్లీ క్రాప్ ఇది కూడా కొంచెం కొమ్మ జాతి అయినా మనకి ఇబ్బంది ఉండదు. సో తక్కువలో ఎక్కువ దిగుబడి దిగల వెరైటీల్లో బైరోబీ9, తేలిక భూములకి సూటబుల్ అయ్యే వెరైటీ వేద డబల్ 9. అలాగే మన ఫామ్ టెక్ నుంచి 1516 కూడా ఉంది, అది కూడా నెంబర్ 1 ఉంటుందండి. ఇప్పుడు తేజల వైపు అయితే నా ఛానల్ తరపు నుంచి నేను కొద్దిగా ఎక్కువగా